వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి నాదర్గోల్ ఎంఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో ఒక నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. ఒక మంచి గేటెడ్ కాలనీ వెంచర్ అనుకోవచ్చు. చుట్టూ చూడొచ్చు, ఇళ్ళ మధ్యలో ఉంది ఈ హౌస్. మనకి హౌస్కి ఆపోజిట్లో రెండు కూడా 30 ఫీట్ల రోడ్డు. ఇక్కడ కానీ మనకి కింద ఒక సెటర్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 బిహెచ్కే ఉండి ఒక సెటర్ కూడా ఉంటుంది. మనకి ఈ కాలనీలో మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. ఒక గేటెడ్ కాలనీ వెంచర్, కమిటీ హాల్ ఉంది, పార్క్ ఉంది. మనకి చూడొచ్చు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, వాటర్ పైప్ లైన్ ఉంది. మనకి 30 ఫీట్ల రోడ్, అది కూడా సీసీ రోడ్ ఉంది. సో మనకి ఎంట్రన్స్ చూసుకుంటే నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది మనకి నార్త్ ఫేసింగ్ ఉంటుంది. మెయిన్ డోర్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మెయిన్ డోర్ వచ్చేసి. సో హౌస్కి ఇన్సైడ్ చూసుకున్నా కానీ మనకి 30 ఫీట్లు కాబట్టి రోడ్ హైట్లోనే దాదాపు 3 ఫీట్ల హైట్లో కట్టారు ఇల్లు నీట్గానే. సో మనకి పైప్ లైన్ చూసుకున్నా కానీ, సో హౌస్ ఇన్సైడ్ చూసుకుంటే కింద కంప్లీట్గా ఇది పార్కింగ్ ఏరియా మనకి. సో మనకి పార్కింగ్ ఏరియాలో చూసుకుంటే ఇది మన ఒక ఎస్యూ వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేసెస్గా ఉంది. సో మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది బోర్, దాదాపుగా మనకి 600 ఫీట్ల వరకు బోర్ వేశారు. మంచి వాటర్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. ఇది వాటర్ స్టోరేజ్ది 1400 లీటర్, అంటే దాదాపు 2 ట్యాంకుల కెపాసిటీ గల వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి గల్లీ కూడా ప్రొవైడ్ చేశారు, 2.5 ఫీట్ కారిడార్. మనకి హౌస్లో లిఫ్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. అండ్ కింద ఒక చిన్న వాష్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ వెలివేషన్ చూడొచ్చు, కంప్లీట్గా గ్రానైట్ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. మనకి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఈ గల్లీలో మనకి ఏంటంటే మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. సో హౌస్ ఇన్సైడ్ చూసుకుందాం. ఇన్సైడ్ చూసుకుంటే మనకి ఇది మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇన్సైడ్ ఇది ఒక హాల్ అయితే చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. ఎందుకంటే మనకి కింద మనకి 2 బిహెచ్కే వచ్చేది, కానీ ముందు కమర్షియల్గా ఒక సెటర్ ఉంది కాబట్టి మనకి 1 బిహెచ్కేతో ఉంటుంది. సో ఇక్కడ మనకి వాష్ ఏరియా వస్తుంది. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా, వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ వెంటిలేట్ పర్పస్లో ఒక విండో కూడా మనకి వుడెన్ విండో విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఇచ్చారు చూడండి నీట్గా మనకి. సో ఇది చూసుకుంటే ఇక్కడ ఇది టీవీ యూనిట్ ఈ ఏరియాలో. సో ఇది బెడ్రూమ్కి వెళ్ళొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా చూడండి. ఇది మనకి సెల్ఫ్స్, అంటే ఈ వాల్కి వచ్చేటప్పుడు డిఫరెంట్ కలర్ ఇచ్చారు మంచిగా నీట్గా. ఇది అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. మళ్ళీ దీనికి కూడా వెలుతురు కోసం ఒక విండో ఇచ్చారు నీట్గా. మంచిగా ఇంటికి అయితే వెలుతురు పర్పస్లో అయితే విండోస్ అయితే బాగానే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఇది చూసుకుంటే మనకి పూజా రూమ్, ఇది పూజా రూమ్ సపరేట్గా ఇచ్చారు నీట్గా, ఒక డోర్తో సహా ఇవ్వడం జరిగింది. అది కూడా కంప్లీట్గా మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చి చుట్టూ గ్రనైట్తో టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. మనకి కిచెన్ చూసుకోవచ్చు, ఎల్ షేప్లో ఇచ్చారు నీట్గా. ఎల్ షేప్లోతో పాటు మనకి సెల్ఫ్స్ చూడండి, దాదాపు ఎన్ని సెల్ఫ్స్ ఇచ్చారో, అంటే ఫ్యూచర్లో మనం కబోర్డ్ చేసుకున్నది అయితే వీలుగా ఉంటుంది. అన్ని సెల్ఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మళ్ళీ మనం కిచెన్ నుంచి ఇలా బయటికి వస్తే 2 ఫీట్ కారిడార్ అన్న కదా, ఇక లాస్ట్లో మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉంది. హౌస్కి చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. మనకి లిఫ్ట్ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి లిఫ్ట్ పొజిషన్, ఫ్యూచర్లో ఒకవేళ ఉంటే కూడా మనకి లిఫ్ట్ అయితే యూజ్ చేసుకోవడానికని. సో మళ్ళీ ఇలా వెళ్తే మనం మెయిన్ డోర్కి వెళ్ళొచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేలోపు ఒక కమర్షియల్ ఒక షాప్ వదిలేసి మనకి 1 బిహెచ్కేతో ఉంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఉంటుంది. సో మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఒక మంచి గేటెడ్ కాలనీ వెంచర్, చుట్టూ ఇల్లులే ఉంటాయి, ఇళ్ళ మధ్యలో ఉంది. సో మనకి ఇది ఇక్కడ సైడ్ చూసుకుంటే గ్లాస్ ఫినిషింగ్, మంచి టెంపర్ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు నీట్గా. కారిడార్లో చూసుకుంటే కింద మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చారు, గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. సో హౌస్ ఇది మనకి మెయిన్ డోర్ చూడండి ఎంత ఇలా ఉంది. సో ఇన్సైడ్ చూసుకుంటే ఇది మనకి లివింగ్ ఏరియా. సో అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఏంటంటే 2 బిహెచ్కేతో ఉంటుంది. ఇది మనకి హాల్లో ఇది చూసుకుంటే ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది ఈ ఏరియాలో. సో ఇది ఇల్లు వెళ్తే మళ్ళీ మనకి ఒక బెడ్రూమ్, ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఒక కామన్ వాష్రూమ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇది కామన్ వాష్రూమ్ ఏరియా, అండ్ అలాగే ఇక్కడ ఒక వాష్ బేర్ పెట్టుకోవడానికి. సో ఎందుకంటే మనకి డైనింగ్ ఏరియా కూడా ఇందులోనే ప్రొవైడ్ ఉంటుంది కాబట్టి. సో ఇది చూసుకుంటేనేమో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇక్కడ విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది.
సో మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే 15x16 సైజ్లో ఉంది. చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది చూడండి. సో అలా ఇక్కడ సైడ్ వెళ్తేనేమో మళ్ళీ మనకి పూజా రూమ్ అండ్ కిచెన్ సేమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్తో చూసుకుంటే కూడా సేమ్ ఉంటుంది. సో మనకి ఇది పూజా రూమ్ అండ్ పూజా రూమ్ కూడా మనకి సపరేట్గా ఇచ్చారు. ఇక్కడ కూడా మళ్ళీ ఒక చౌకోట్ ఇచ్చి మళ్ళీ డోర్ ఫినిషింగ్ వస్తుంది ఈ ఏరియాలో. సో మనకి ఇది కిచెన్. సో కిచెన్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. సేమ్ ఒక 2 feet కారిడార్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో వాష్ బేస్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ లాస్ట్లో వాషింగ్ మిషన్ అలా ఉండడానికి వాష్ ఏరియా ఇచ్చారు. ఇది మనకి లిఫ్ట్ పొజిషన్ ఇక్కడ. సో ఇలా ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ ఒకసారి ఈ హౌస్ గురించి డైమెన్షన్ చూసుకుంటే 25x54 150 గజాల బిట్టు, నార్త్ వెస్ట్ కార్నర్ బిట్టు, కమర్షియల్. మనకి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుంటే 1 BHKతో ఉంటుంది. ఒక షాప్ అండ్ అదేవిధంగా 1 BHKతో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్కి వస్తే 2 BHKతో ఉంటుంది. ఒక మంచి గేటెడ్ కాలనీ వెంచర్ ఇది. హౌస్ లొకేషన్ చూసుకుంటే ఎంఈఎస్ఆర్ కాలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ ఇది. హౌస్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 1,30,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% కూడా బ్యాంక్ లోన్ మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.